హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతాను. డ్రామా స్టార్టింగ్లో మన హీరో అండ్ హీరోయిన్ని చూపిస్తారు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరగబోతూ ఉంటుంది. మన హీరో ఏమొచ్చు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు ఇక్కడే దిగిపో అని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఏమో అదేంటి మన మ్యారేజ్ కదా, ఈరోజు ఖచ్చితంగా మ్యారేజ్ జరగాలి పదండి అనేసి హీరోని అడుగుతూ ఉంటుంది. మన హీరో మాత్రం లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఉందని తను కార్ డోర్ ఓపెన్ చేసి హీరోయిన్ని బయటికి దిగమని చెప్తాడు. హీరోయిన్ దిగపోయేసరికి హీరోయిన్ని బయటికి తోసేస్తాడు. మన హీరోయిన్ ఏమో కింద దిగి నన్ను ఎందుకు ఇక్కడ వదిలేస్తున్నావని అడుగుతూ ఉంటుంది. మన హీరో మాత్రం నువ్వు ట్యాక్సీ తీసుకొని ఇంటికి వెళ్ళిపో అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఏమో అలా చూస్తూ ఉంటుంది. తన హస్బెండ్ మాత్రం వెళ్ళిపో అని చెప్పేస్తాడు. హీరోయిన్ ఏమో ఆ వెడ్డింగ్ హాల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతమంది వెళ్తున్నా సరే హీరోయిన్ వెళ్లకుండా అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది, నువ్వు 3 yearsగా నన్ను లవ్ చేసావు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, కానీ మధ్యలోనే నన్ను వదిలి ఆ మిన్ కోసం వెళ్ళిపోతున్నావా అనేసి హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వర్షంలో తడుస్తూ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ అలా ఎదురుగా చూసేసరికి తన హస్బెండ్ ఏమో ఆ మిన్ని ఎత్తుకొని ఉంటాడు. ఆ మిన్నేమో హీరోయిన్ని చూసి ఓవర్ యాక్టింగ్ చేస్తూ హీరో మీద పడిపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఏమొచ్చు తన్నే కేర్ చేయడం మన హీరోయిన్ చూస్తూ ఉంటుంది. మిన్ మాత్రం హీరోయిన్ని చూసి ఈవిల్గా నవ్వుతూ ఉంటుంది. మన హీరోయిన్ అదంతా చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నువ్వు నన్ను ఎందుకు కేర్ చేయట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మిన్నేమో హీరోయిన్ వైపు చూస్తూ ఉంటుంది. హీరో మాత్రం తన్ని కారులో కూర్చుండబెడతాడు. హీరోయిన్ అదంతా చూసి వాళ్ళ వెనకే పరిగెడుతూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం వాళ్ళ వెనక పరిగెడుతూనే ఉంటుంది. వాళ్ళు మాత్రం కారు ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మన హీరోయిన్ మాత్రం హీరో హీరో అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది మన హీరోయిన్కి మిన్ పంపిస్తుంది. ఆ మెసేజ్ హీరోకి నేనంటే ఇష్టం, నువ్వు కాదు అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో అది విని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి ఒక కారు వచ్చి మన హీరోయిన్ని హిట్ చేస్తుంది. దాని కారణంగా మన హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్లో చూసేసరికి మన హీరోయిన్ స్పృహ లేకుండా ఉంటుంది. గాయాలతో తను బెడ్ పైన అలా బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్ చాలా పెయిన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. తనకి అస్సలు ఓపిక లేదు, చాలా ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. అయినా సరే తను ఆ విషయాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. మన హీరో ఎందుకు ఇలా చేశాడు అనేసి. అప్పుడే తన దగ్గరికి డాక్టర్స్ వస్తారు. డాక్టర్ వచ్చి నీకు సర్జరీ చేయాలంటే ఇక్కడ సైన్ చేయాలి, మీ వాళ్ళని ఎవరైనా ఫోన్ చేసి రమ్మనండి అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. మీకు అర్జెంటుగా సర్జరీ చేయాలంటాడు. అప్పుడు మన హీరోయిన్ ఏమొచ్చు తన హస్బెండ్ అయిన హీరోకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ అది నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. మళ్ళీ ట్రై చేయండి అనేసి వస్తూనే ఉంటుంది. మన హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఆ ఫోన్ని పదే పదే మన హీరోకి చేస్తూనే ఉంటుంది. ఎంతసేపటికి మన హీరోకి ఫోన్ అనేది కలవదు. మన హీరోయిన్ ఇంకా చాలా బాధగా ఏడుస్తూనే ఉంటుంది. ఆ ఫోన్ మాత్రం ట్రై చేయడం ఆపదు. అలా ఫోన్ చేస్తూనే ఉంటుంది మన హీరోకి. మన హీరోది ఎంతసేపటికి కలవదు. అప్పుడేమొచ్చు డాక్టర్స్ ఏమొచ్చు మీకు ఖచ్చితంగా సర్జరీ చెయ్యాలి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటేనే మేము సర్జరీ చేస్తాము అనేసి హీరోయిన్కి చెప్తారు. హీరోయిన్ ఏమో ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. ఖచ్చితంగా సర్జరీ చెయ్యాలి మీకు అనేసి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. హీరోయిన్ ఏమో అలా ఏడుస్తూ ఉంటుంది. వెళ్తున్న డాక్టర్ చేయి పెట్టుకుని ప్లీజ్ నాకు సర్జరీ చేయండి, నేనే సెల్ఫ్ సైన్ చేసుకుంటాను, నా సంతకాన్ని నేనే పెట్టుకుంటాను, ప్లీజ్ డాక్టర్ కాపాడండి నన్ను అనేసి హీరోయిన్ బతిలాడుతూ ఉంటుంది. దానికి డాక్టర్ సరే అయితే నేను ట్రై చేస్తాను, నాకు అయినంత వరకు నేను సాయం చేస్తాను అనేసి డాక్టర్ మన హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. సరే ఈ పేపర్స్ పైన మీరు సంతకం పెట్టండి అనేసి మన హీరోయిన్కి ఆ పేపర్స్ అనేవి ఇస్తారు. మన హీరోయిన్ ఆ పేపర్స్ తీసుకొని దానిపైన సైన్ పెడుతుంది. చాలా బాధపడుతూ హీరోయిన్ సైన్ పెడుతుంది.
ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి హీరోయిన్ని చూపిస్తారు. ఆపరేషన్ అయ్యాక మన హీరోయిన్ కొద్దిగా స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చాక తను లేచి కూర్చోవాలనుకుంటుంది. కానీ చాలా పెయిన్గా అనిపిస్తుంది మన హీరోయిన్కి. హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. హీరో రాలేదు అనేసి, నా సైన్ నేనే చేసుకున్నా అనేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి డాక్టర్ వచ్చి, నేను మీ బేబీని అయితే సేవ్ చేయగలం, మీరు ఏడవకండి అనేసి అంటారు. హీరోయిన్ ఏమో దానికి థ్యాంక్ యూ చెప్పేసి తను ఏడుస్తూ ఉంటుంది. నా బేబీని కాపాడినందుకు థ్యాంక్ యూ డాక్టర్ అనేసి డాక్టర్స్కి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. మన హీరోయిన్కి మాత్రం చాలా బాధగా ఉంటుంది. మన హీరో ఎందుకు రాలేదు అనేసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను వెంటనే ఫోన్ చేసి, నేను తిరిగి వచ్చేస్తున్నాను, నేను తనతో ఉండాలనుకోవట్లేదు, నేను నా మైండ్ సెట్ని నేను మార్చుకున్నాను, నేను తనతో ఉండకూడదని నిర్ణయించుకున్నాను అనేసి హీరోయిన్ ఫోన్లో ఎవరికో చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ. నేను ఇంకో 7 days లోపల ఇంటికి తిరిగి వచ్చేస్తాను అనేసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. సారీ బేబీ, ఈసారి నుండి నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటా అనేసి హీరోయిన్ తన బేబీకి చెప్తూ ఉంటుంది. మీ ఫాదర్కి నేనంటే ఇష్టం లేదు అని అంటుంది. హీరోయిన్ ఏమో బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో మనకి హీరోని ఇంటి దగ్గర చూపిస్తూ ఉంటారు. మెయిడ్ ఏమో అడుగుతూ ఉంటుంది, సార్ నేను నైట్ మీకు కాల్ చేశాను, మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనేసి మెయిడ్ అడుగుతుంది. దానికి హీరో, ఇవన్నీ నీకు అవసరం లేదు, నీ పనేదో నువ్వు చేసుకోనికి మెయిడ్ తిడుతూ ఉంటారు. మెయిడ్ మాత్రం సార్ అది కాదు అనేసి చెప్తూ ఉంటుంది. దానికి మాత్రం హీరో, నీకు అవన్నీ అవసరం లేదు, నేను చెప్పిన పని మాత్రమే నువ్వు చెయ్యాలి, అయినా నేను చాలాసార్లు ఇంటికి లేట్గానే వచ్చాను కదా, మళ్ళీ ఎందుకు నువ్వు అడుగుతున్నావు అనేసి అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఏమొచ్చు భోజనం చేస్తూ ఉంటుంది. అక్కడికి తన హస్బెండ్ వస్తాడు. హీరోయిన్ని చూసి హీరోయిన్ దగ్గరికి వెళ్తూ హీరోయిన్ ఏమొచ్చు హగ్ చేసుకుంటాడు. హీరోయిన్ హగ్ చేసుకొని, నీ కోసం నేను గిఫ్ట్ తెచ్చా అని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. నిన్న నేను బిజీగా ఉన్నాను, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అనేసి హీరోయిన్కి సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు హీరో. మన హీరోయిన్ మాత్రం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా టేబుల్ దగ్గరే కూర్చొని ఉంటుంది. మన హీరో ఏమో ఏం మాట్లాడవేంటి అనేసి అంటూ ఉంటాడు. అప్పుడే మన హీరోకి ఏమొచ్చు ఏదో గుర్తొచ్చినట్టు పైకి లేచి వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చి మన హీరోయిన్కి ఇస్తాడు. హీరోయిన్ మాత్రం తన మనసులో నీకు మిన్నంటే ఇష్టము అనేసి అంటూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మన హీరోని చూపిస్తారు. మన హీరోయిన్ స్నానం చేసి వస్తుంది. మన హీరో మాత్రం తను అలా చూస్తూనే ఉంటాడు. మన హీరోయిన్ ఎందుకు హీరో అలా చూస్తున్నాడని హీరో వైపు చూస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఏమో హీరోయిన్ కాలికి ఉన్న దెబ్బని చూసి హీరోయిన్ని కూర్చోబెట్టి తనకి మెడిసిన్ రాస్తూ ఉంటాడు. నీ గురించి నేను చాలా వర్రీ అయ్యానని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు మన హీరో. హీరోయిన్ మాత్రం తన మనసులో, నేనంటే నీకు వర్రీ కాదు, మిన్నంటేనే నీకు వర్రీ అనేసి అంటూ ఉంటుంది. మన హీరో ఏమొచ్చు తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. అలా హీరోయిన్కి క్లోజ్గా అవ్వాలని చూస్తాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ఆపుతూ ఉంటుంది. నేను చాలా టైర్డ్గా ఉన్నాను, నేను ఇప్పుడు పడుకోవాలనుకుంటున్నాను. సరే నువ్వు పడుకో అయితే అని హీరో అంటాడు. అలా హీరో కూడా హీరోయిన్ పక్కన పడుకుంటాడు. అలా హీరోయిన్ పైన చెయ్యి వేసి మన హీరో పడుకుంటాడు. హీరోయిన్ మాత్రం ఆ చేతిని పక్కకు తీస్తూ ఉంటుంది. నీకు మిన్నంటే ఇష్టం కదా, మా నాపై ఎందుకు చెయ్యి వేసి పడుకున్నావని హీరోయిన్ తన మనసులో బాధపడుతూ ఆ చేతిని పక్కకు తీసి హీరోయిన్ పడుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ మనకు చూపిస్తారు. హీరోయిన్ కోసం హీరో ఫుడ్ కుకింగ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చిందని తనకేమో ఫుడ్ తీసుకొచ్చి టేబుల్పై పెడతాడు. అలాగే హీరోయిన్ కోసం చైర్ లాగి తనని కూర్చోబెడతాడు. నేను నీ కోసం చాలా వంటకాలు చేశాను, తిను అని మన హీరోయిన్కి హీరో ఇస్తూ ఉంటాడు. మన హీరోయిన్ మాత్రం ఆ ఫుడ్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, తిను అనేసి హీరోయిన్కి హీరో చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఆ ఫుడ్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో, ఈరోజు నీకోసం వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ చేయించాను, అది వస్తుంది చూడు
అలాగే బ్రైడల్ జ్యువెలరీ కూడా సింగిల్ పీస్, అది నీకోసం నేను చేయించాను కదా, ఆ డిజైన్ కూడా ఈరోజు వస్తుంది, దాన్ని తీసుకో అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. సరే అయితే నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తున్నా, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది అనేసి హీరోయిన్కి అబద్ధం చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళేది ఆ మిన్ దగ్గరికి కదా, అలాంటి రూపు ఎందుకు నాకు అబద్ధం చెప్పాలి అనేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ దగ్గరికి మెయిడ్ వస్తుంది. మెయిడ్ వచ్చి, మేడం మీకోసం డిజైనర్ వచ్చారు, జ్యువెలరీ తీసుకొని అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో మిర్రర్ దగ్గర రెడీ అవుతూ ఉంటుంది. మెయిడ్ ఏమో మేడంకి చెప్తూ ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ ఏమో మీ ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళండి, నేను తర్వాత ఆ డిజైన్ చూస్తాను, కొంచెం సేపు నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలి వెళ్ళిపోండి మీ ఇద్దరు అని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. హీరోయిన్ వెడ్డింగ్ ఫోటో చూస్తూ ఉంటుంది. ఆ వెడ్డింగ్ ఫోటోని చూస్తూ తన స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మన హీరోతో హీరోయిన్ ఎలా గడిపింది అన్నవన్నీ ఒకసారిగా మనకి ఫ్లాష్ అయి చూపిస్తూ ఉంటారు. మన హీరోయిన్ హీరోతో ఎంత సంతోషంగా గడిపిందో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ మనకి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో మన హీరో ఒడిలో పడుకొని ఉంటుంది. మన హీరోయిన్ హీరో కడుగుతూ ఉంటుంది, నా కోసం ఈ వెడ్డింగ్ డ్రెస్ని నువ్వు డిజైన్ చేయించవా, నాకు ఈ వెడ్డింగ్ డ్రెస్ బాగా నచ్చింది, మ్యారేజ్కి ఈ వెడ్డింగ్ డ్రెస్ని వేసుకుంటా అని మన హీరోకి ఆ ఫోటో చూపిస్తూ ఉంటుంది. దానికి మన హీరో కూడా సరే అని హీరోయిన్ చేయి పైన ముద్దు పెట్టి, సరే నీ కోసం నేను దాన్ని ఖచ్చితంగా డిజైన్ చేయిస్తాను అనేసి అంటాడు. వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. అలానే వాళ్ళిద్దరూ కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ స్వీట్ మెమరీస్ అన్నీ హీరోయిన్ గుర్తు చేసుకుంటుంది. హీరోయిన్ తన వెడ్డింగ్ ఫోటోని తీసి దాన్ని కట్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ ఫోటోని వేర్ చేసి తన హస్బెండ్ ఫోటోని తనేమో చింపేసి దాన్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంది. ఆ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటుంది. ఆ పీసెస్ అలా డస్ట్బిన్లో పడుతూ ఉంటాయి. మన హీరోయిన్ ఏమో అక్కడ నుండి చాలా దిగులుగా బాధగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళి తన క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి మార్క్ చేస్తూ ఉంటుంది. ఇంకో 2 days ఉన్నాయి, 2 daysలోగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను హీరోని వదిలి అని హీరోయిన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. మన హీరో వచ్చి హీరోయిన్కి బాగున్నావా అనేసి అంటూ ఉంటాడు. హీరో హీరోయిన్కి సారీ చెప్తూ ఉంటాడు, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాలి, మనం నెక్స్ట్ మంత్ మ్యారేజ్ పెట్టుకుందాం అంటాడు. దానికి హీరోయిన్ కూడా సరే అంటుంది. తన హస్బెండ్ ఏమో నెక్స్ట్ టైం మనం మ్యారేజ్ చేసుకుందాము, ఇప్పుడు ఏమనుకోవద్దు, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది అనేసి చెప్తూ ఉంటాడు. దానికి హీరోయిన్ కూడా సరే అయితే నేను దానికి ఒప్పుకుంటున్నానని హీరోయిన్ అంటుంది. దానికి హీరో అవునా అని హీరోయిన్ చేతులు పట్టుకొని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే సరే అంటుంది. తన చేతులను కిందకి దించేస్తుంది. ఇక నువ్వు వెళ్ళు, నీకు వర్క్ ఉంది కదా అనేసి అనడంతో తన హస్బెండ్ హీరో ఏమొచ్చి అక్కడి నుండి సరే అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా సరే అని తన రూమ్లోకి వెళ్ళి తన లగేజ్ మొత్తాన్ని సర్దుకుంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోవడం ఆ లగేజ్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మెయిడ్ ఏమొచ్చి హీరోయిన్ ఆయన వెడ్డింగ్ డ్రెస్ని తీసుకొని వస్తుంది. మెయిడ్ వచ్చి హీరోయిన్కి చెప్తూ ఉంటుంది, మేడం మీ వెడ్డింగ్ డ్రెస్ ఈజ్ రెడీ, మీ మ్యారేజ్ రేపే కదా అని హీరోయిన్కి చెప్తుంది. హీరోయిన్ మాత్రం సైలెంట్గా ఉంటుంది. మెయిడ్ ఏమో ఒకసారి చూడండి మేడం మీ వెడ్డింగ్ డ్రెస్ అనేసి అంటుంది. హీరోయిన్ ఏమో సరే నేను చూస్తాను వెళ్ళు అంటుంది. మిన్నేమో హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. మిన్నేమో వస్తూ హీరోయిన్తో నీ మ్యారేజ్ నేను జరగకుండా చూసుకుంటా అనేసి చెప్తూ ఉంటుంది. నీ మ్యారేజ్ నేను ఎలా అయినా పాడు చేస్తాను, నీకు ఆ మ్యారేజ్ జరగకుండా నేను చూసుకుంటాను, హీరో ఎప్పటికైనా నా వాడే అనేసి మిన్ మాట్లాడుతూ వచ్చి కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ని చూపిస్తారు. మన హీరోయిన్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నాకు హీరోని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కావాలంటే నువ్వు చేసుకో, హీరోని నేను నీ కోసం వదిలేస్తా అనేసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. దానికి మిన్ను అది ఎలా జరుగుతుంది, అదంతా సాధ్యమేనా, అలా ఎలా చేయగలవు అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో
నువ్వు కావాలంటే ఆ వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని మ్యారేజ్కి వెళ్ళు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అండ్ హీరోయిన్ చూపిస్తారు. మన హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్లో చాలా బాగుంటుంది. మన హీరో ఏమో పొగుడుతూ ఉంటాడు మన హీరోయిన్ని చూసి మన హీరో ఏమో నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ రోజు నుండి నువ్వు నా దానివి కాబోతున్నావని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మన హీరోని చూపిస్తారు. తన ఇంట్రోని తనకి ఇస్తూ ఉంటారు. తనే జీ చాంగ్, తన ఓన్లీ రిచెస్ట్ మ్యాన్ అనేసి. అప్పుడే ప్లాన్ ప్రకారం మన మిన్నేమో వెడ్డింగ్ డ్రెస్లో వస్తూ ఉంటుంది. మన మిన్ చూసి అందరూ హీరోయిన్ వస్తుంది బాగుంది మన హీరోయిన్ ఆ డ్రెస్లో, అది ఒకే ఒక్క పీసు అనేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మిన్ మాత్రం చాలా మురిసిపోతూ అలా నడుస్తూ వెడ్డింగ్ హాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఆ వెడ్డింగ్ హాల్ కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అందరూ వాళ్ళకి క్లాప్స్ కొడుతూ ఉంటారు, కాంగ్రాట్స్ అనేసి అంటూ ఉంటారు. ఇది హీరో ఫ్యామిలీలో చాలా రిచెస్ట్గా జరుగుతున్న వెడ్డింగ్ అనేసి హీరోని పొగుడుతూ ఉంటారు. మన అసిస్టెంట్ని చూపిస్తారు. మన అసిస్టెంట్ కూడా హీరో కాంగ్రాట్స్ సార్, ఈ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరుగుతుందని చెప్తూ ఉంటాడు. మిన్ని చూపిస్తారు. ఇది చాలా లగ్జీరియస్ వెడ్డింగ్, ఇది సాంగ్ ఫ్యామిలీలోనే ఇలా చేస్తారు ఈ వెడ్డింగ్ అనేసి మిన్నేమో మనసులో అనుకుంటూ హీరో దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏమో చూడండి హీరోయిన్ కోసం తనే సాంగ్ ఏమో చాలా పెద్ద డిజైనర్ నుండి ఆ డ్రెస్ని డిజైన్ చేయించాడు, అది సింగిల్ పీస్ మాత్రమే. మన హీరో అక్కడ ఉన్నది హీరోయిన్ అనుకుని తన దుక్కు చూస్తూ చాలా సంతోషపడతాడు. ఇన్నాళ్ళ కల ఇప్పుడు నెరవేరబోతుంది, నేను హీరోయిన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నా అనేసి మన హీరో అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్నది హీరోయినే అనుకొని తన చేతిని ఇచ్చి హీరోయిన్ పట్టుకొని తను అలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. హీరో జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మన మిన్నేమో తన హ్యాండ్స్ని తనకి హీరోకి ఇస్తుంది. మన హీరో కూడా చాలా సంతోషంగా హ్యాండ్స్ తీసుకుంటాడు. అలా తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి అలా నడిచి వెళ్తూ ఉంటారు. మన హీరో ఏమో తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్తో గడిపిన స్వీట్ మెమరీస్ అన్నీ తనకు గుర్తొస్తూ ఉంటాయి. హీరోయిన్తో తను ఎంత బాగా ఉండేవాడా అనేసి. ఆఖరికి హీరోయిన్ని నేను పెళ్లి చేసుకుంటున్నా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మన హీరో. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ అలా మండపం దగ్గరికి వెళ్తారు. అక్కడున్న బీస్ట్ ఏమో మీ ఇద్దరికి మ్యారేజ్ ఇష్టమేనా అని రింగ్ చూపిస్తూ ఇస్తాడు. దాన్నేమో మన హీరో తీసుకొని మన హీరో నవ్వుతూ ఉంటాడు. అప్పుడే మిన్నేమో తన చేతిని ముందుకు చాచుతుంది. దానికి మన హీరో రింగ్ పెట్టేటట్టే వెళ్తాడు, కానీ పెట్టకుండా అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ వారందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మన హీరోకి ఏదో అనుమానం వచ్చి అక్కడ ఉన్నది హీరోయినా కాదా అనేసి మన హీరోకి డౌట్ వస్తుంది. దాని కారణంగా తన చేతికి రింగ్ పెట్టకుండా అలా ఆలోచిస్తూ ఉంటాడు. రింగ్ అనేది కింద పడేసి ఒకసారి ముసుగు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా చేతులు చాపి ముసుగు తీయబోతూ ఉంటాడు. అందరూ చూసి షాక్ అయిపోతారు. మన హీరో మాత్రం తన ముసుగుని తీసి చూసేసరికి అక్కడ మిన్ను ఉంటుంది. మిన్నేమో నవ్వుతూ ఉంటుంది. మన హీరో ఏమో చాలా కోపపడుతూ ఉంటాడు మిన్ పైన. ఏంటిదంతా అనేసి మిన్ని అడుగుతూ ఉంటాడు. మిన్నేమో సైలెంట్గా ఉంటుంది. మన హీరో ఏమో తన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఏమైనా బ్రైడ్ని మార్చేశాడా, హీరోయిన్ని పెళ్లి చేసుకోడా అనేసి హీరో గురించి అందరూ తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఉన్న అమ్మాయి ఎవరు అనేసి అంటూ ఉంటారు. మిన్నేమో హీరోతో నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనేసి అంటూ ఉంటుంది. మన హీరో మాత్రం మిన్ను పట్టించుకోడు. తను ఇక్కడ నుండి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు హీరో. మిన్ మాత్రం బతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను నీకోసమే కదా వెయిట్ చేస్తున్నాను. హీరో నువ్వు నా వైపు చూడు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, మ్యారేజ్ చేసుకో అంటుంది. కానీ మన హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడేమో తన గ్రాండ్ మా పిలుస్తుంది. దానికి మన హీరో లేదు గ్రాండ్ మా, నేను హీరోయిన్ని వెతకడానికి వెళ్తున్నా అనేసి అంటాడు. హీరోయిన్ని నేను ఎలా అయినా తీసుకువస్తా గ్రాండ్ మా, హీరోయిన్ని నేను ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను గ్రాండ్ మా అని
వాళ్ళ గ్రాండ్మాకి చెప్తూ ఉంటాడు హీరో. మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మా ఆపుతూ ఉంటుంది. మన హీరో మాత్రం సారీ గ్రాండ్మా, నేను హీరోయిన్ని వెతకడానికి వెళ్తున్నాను, నన్ను క్షమించు అనేసి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని లిఫ్ట్ దగ్గర చూపిస్తూ ఉంటారు. మన హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుంది. నేను హీరో రాకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేదంటే చూస్తే నన్ను వదలడు అనేసి మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి మన హీరో వచ్చేస్తాడు. హీరోయిన్ని చూసేస్తాడు. మన హీరోయిన్ని చూసి మన హీరో వస్తుంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం లిఫ్ట్ బటన్స్ నొక్కుతూ ఉంటుంది. హీరో పరిగెట్టుకుంటూ రావడం చూసిన మన హీరోయిన్ నేను ఇక్కడ నుండి ఎలా అయినా వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లిఫ్ట్ డోర్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. మన హీరో వచ్చి దాని బటన్స్ నొక్కుతూ ఉంటాడు. కానీ లిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. వాళ్ళిద్దరిని చూపిస్తారు. హీరో ఎదురుగానే ఆ లిఫ్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తను చాలా వేగంగా వెడ్డింగ్ డ్రెస్తో పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగిపోతుంది. అప్పుడే తన వెనకతల మన హీరో వచ్చి హీరోయిన్ని పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నాతో వచ్చే తీరాలి అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ మాత్రం వెనక్కి తిరిగి ఉంటుంది. వెళ్ళిపోదామని ఎంత ట్రై చేసినా పడదు. అప్పుడే వెనక్కి తిరుగుతుంది. మన హీరో ఏమొచ్చు, నిన్ను నేను తీసుకువెళ్తాను పద, అక్కడ మన మ్యారేజ్ జరుగుతుంది కదా, మన ఇద్దరి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, మనం ఎలా అయినా ఈ మ్యారేజ్ సెరమనీని పూర్తి చేద్దాం పద, వెళ్ళి పెళ్లి చేసుకుందామని మన హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ నువ్వు నన్ను చాలాసార్లు హర్ట్ చేసావు, నేను నిన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాను. హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అంటుంది. మన హీరో మాత్రం వినకుండా అలా ముందుకి హీరోయిన్ పైకి వస్తూ ఉంటాడు. హీరో ఏమొచ్చి అంటూ ఉంటాడు, నువ్వు నా మాట వినే తీరాలి పద, ఇప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి అనేసి అంటాడు. కానీ మన హీరో వినడు. వస్తుండేసరికి అప్పటికే అక్కడికి మన సెకండ్ హీరో వస్తాడు. మన సెకండ్ హీరో హీరోయిన్కి పిలుస్తూ ఉంటాడు. రా, నేను బైక్ తీసుకువచ్చా, ఇక మన ఇద్దరం వెళ్దాం అనేసి. దానికి హీరోయిన్ కూడా సరే అంటుంది. మన హీరోయిన్ ఏమో నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, నేను నీతోనే వస్తా అని మన సెకండ్ హీరోకి చెప్తూ ఉంటుంది. సరే నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపో అనేసి అంటూ ఉంటుంది. మన ఫస్ట్ హీరో మాత్రం అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ని వెళ్ళొద్దు అనేసి చెప్తూ ఉంటాడు. అలా ఎంత చెప్పినా సరే మన హీరోయిన్ వినకుండా మన సెకండ్ హీరో బైక్ ఎక్కి కూర్చుంటుంది. హీరోయిన్ ఏమో మన సెకండ్ హీరోకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు అనేసి మన సెకండ్ హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. అలా మన ఫస్ట్ హీరోని చూస్తుంది. కానీ ఏం పట్టించుకోకుండా మన సెకండ్ హీరోని చాలా టైట్గా హగ్ చేసుకొని కూర్చుంటుంది మన హీరోయిన్. అలా పట్టుకొని కూర్చోవడం మన హీరో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ పట్టించుకోకుండా ఇంకా టైట్గా పట్టుకొని కూర్చుంటుంది. అలా మన సెకండ్ హీరోకి చెప్తుంది, నేను చాలా ప్రశాంతంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నిన్ను పట్టుకున్న తర్వాత అనేసి మన హీరోయిన్ చెప్తుంది. దానికి మన సెకండ్ హీరో కూడా నవ్వుతూ ఉంటాడు. సరే ఇక్కడ నుండి వెళ్దామనేసి తన బైక్ మీద వెళ్ళిపోతాడు. మిన్నేమో మన హీరో దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది. హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో పద అనేసి హీరోని అడుగుతూ ఉంటుంది. హీరోయిన్ నిన్ను నాకు ఇచ్చేసింది కాబట్టి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని మన హీరోని అడుగుతూ ఉంటుంది. మన హీరో మాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటాడు. మిన్ మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి అసిస్టెంట్ వచ్చి ఇక్కడ హీరోయిన్ ఉందన్నావు కదా సార్, మరి హీరోయిన్ ఎక్కడ ఉంది అని మన అసిస్టెంట్ ఏమో మన హీరోకి అడుగుతూ ఉంటాడు. హీరో ఏమో చాలా బాధపడుతూ హీరోయిన్ ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోయిందనేసి చాలా బాధగా మన అసిస్టెంట్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్మా ఏమో అడుగుతుంది, హీరోయిన్కి నువ్వంటే ఇష్టం అన్నావు కదా, మరి తను ఎక్కడికి వెళ్ళింది అనేసి, నిన్ను వదిలి వెళ్ళదు అనేసి నువ్వు చెప్పావు కదా, మరి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని వాళ్ళ గ్రాండ్మా అడుగుతూ ఉంటుంది. మన హీరో మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ నన్ను వదిలి వెళ్ళిపోయింది అనేసి. అయినా హీరోయిన్ నన్ను ఎందుకు వదిలి వెళ్ళింది, నేనేం తప్పు చేశా అనేసి మన హీరో అనుకుంటూ ఉంటాడు. అలా మిన్ వైపు చూస్తాడు. మిన్ మాత్రం నాకేం తెలీదు అనేసి తను తల ఊపుతూ ఉంటుంది.
నేను మాత్రం ఎలా అయినా దొరకకూడదని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. లేదు హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది అని హీరోకి సమాధానం చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోకి మెసేజ్ వస్తుంది, మీరు ఈ టైంలో మ్యారేజ్ చేసుకుంటారా అనేసి. దానికి మన హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నెక్స్ట్ సీన్ ఇక్కడ హీరోయిన్ అండ్ సెకండ్ హీరోని చూపిస్తారు. హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్తో వచ్చేయడం వల్ల డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ షాప్కి వస్తుంది. అక్కడ సేల్స్ గర్ల్ ఏమో మీకు ఏ టైప్ డ్రెస్సింగ్ కావాలి మేడం అని మన హీరోయిన్ని అడుగుతూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో ఏ టైప్ అయినా పర్లేదు కొంచెం బాగుండాలని తనకి చెప్తూ ఉంటుంది. సేల్స్ గర్ల్ మీరు ఏమైనా స్టైల్ డ్రెస్సులు ట్రై చేస్తారని అంటుంది. మన హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ మాటలు విని మన హీరో ఏమో చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. మన హీరోయిన్ ఏంటి ఎంత బాగా మాట్లాడుతుంది అనేసి. తను అలా నవ్వడమేమో మన హీరోయిన్ చూస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావని మన హీరోని అడుగుతుంది. మన హీరో ఏమో ఏం లేదులే అనేసి అంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం నువ్వు నా మాటలు వినేసే నవ్వుతున్నావా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. మన హీరో అలా ఏం లేదులే, నేనే నీకు డ్రెస్సెస్ సెలెక్షన్ చేస్తాను, నువ్వు నాతో పాటే ఆ అమ్మాయి కన్నా నేనే బాగా సెలెక్షన్ చేస్తా అనేసి మన హీరో ఏమో వెళ్ళి తనకు నచ్చిన 2 డ్రెస్సెస్ తీసి ఇవి నీకు బాగుంటాయి అనుకుంటా అనేసి మన హీరో పట్టుకుని ఆలోచిస్తాడు. ఇవైతే హీరోయిన్కి బాగుంటాయిలే అనేసి ఆ 2 డ్రెస్సులు తీసుకుని వచ్చి మన హీరోయిన్కి ఇస్తాడు. వెళ్ళి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా అనేసి మన హీరోయిన్కి మన హీరో చెప్తాడు. హీరోయిన్ కూడా సరే అని ఆ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళిపోతుంది. సెకండ్ హీరో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. నేను చాలా సంవత్సరాల తర్వాత హీరోయిన్ని కలిశాను, తనకి ఎలా అయినా సరే నా లవ్ని చెప్పాలి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అటు సైడ్ నుండి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈసారి మాత్రం మిస్ చేసుకోవద్దు, హీరోయిన్కి ఎలా అయినా సరే నువ్వు మనసులోని మాట చెప్పియాలి, చాలా సంవత్సరాల తర్వాత కలిసావు కాబట్టి హీరోయిన్కి నీ మనసులోని మాటని దాచుకోకుండా చెప్పే అనేసి మన హీరోకి తన ఫ్రెండ్ సలహా ఇస్తూ ఉంటాడు. హీరో కూడా సరే నేను ఖచ్చితంగా చెప్తాను అనేసి అంటాడు. సరే నువ్వు ఫోన్ పెట్టే అనేసి చెప్తాడు. అప్పుడే మన సెకండ్ హీరో ఏమో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడికి మన హీరోయిన్ ఏమో డ్రెస్ స్టైల్ చేసి వస్తుంది. మన సెకండ్ హీరో మాత్రం కళ్ళార్పకుండా హీరోయిన్ని చూస్తూ హీరోయిన్ దగ్గరికి నడిచి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అనేసి అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ హీరోయిన్ ఫాదర్ని చూపిస్తారు. వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత హీరోయిన్ని కలిశారు. వాళ్ళిద్దరూ కలిసి హగ్ చేసుకుంటారు. చాలా సంవత్సరాల తర్వాత తండ్రి కూతుర్లు కలవడం వల్ల చాలా బాధపడుతూ ఉంటుంది మన హీరోయిన్. అలా ఏడుస్తూ ఉంటుంది. డాడీని నిన్ను చాలా మిస్ అయ్యాను అనేసి వాళ్ళ ఫాదర్కి చెప్తూ ఉంటుంది మన హీరోయిన్. అమ్మ ఎలా ఉంది డాడీ అనేసి మన హీరోయిన్ ఏమో వాళ్ళ ఫాదర్ని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అసిస్టెంట్ని చూపిస్తారు. అసిస్టెంట్ అండ్ హీరో ఏమో డ్రింక్ చేస్తూనే ఉంటారు. మన హీరో ఇంకా తాగేద్దామని వెళ్తాడు. కానీ అసిస్టెంట్ మాత్రం ఆపుతూ ఉంటాడు. మీరు ఇప్పటికే చాలా తాగారు ఆపండి అనేసి మన హీరోకి మన అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు. మన హీరో మాత్రం వినడు. నా కారణంగా హీరోయిన్ చాలా బాధపడి ఉంటుంది అనేసి తన ల్యాప్టాప్లో ఆ వీడియో చూసి ఇంకా ఎక్కువగా తాగేస్తూ ఉంటాడు. ఆ వీడియో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ తన కారు వెనుక ఎలా పరిగెత్తిందా అనేసి ఆ వీడియోని చూసి ఇంకా బాధపడుతూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో చెప్తూ ఉంటాడు నువ్వు ఆ వీడియో చూడడం ఆపు అనేసి. మన హీరో మాత్రం ఆ వీడియో చూస్తూ ఉంటాడు. హీరో ఆ వీడియో చూస్తున్న కారణంగా హీరోయిన్ చాలా బాధపడి ఉంటుంది, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయింది అనేసి అంటూ ఉంటాడు. అప్పుడే హీరోకి గుర్తుకు వస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఎక్కడ అని నర్స్కి అడుగుతూ ఉంటారు. ఎందుకు అని నర్స్ అడిగినా సరే తప్పకుండా డాక్టర్ ఎక్కడ అని మన హీరో పదే పదే అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు. నాతో ఏం పని అని మన హీరోకి అడుగుతాడు. మన హీరో ఏమో చెప్తూ ఉంటాడు, ఇక్కడ మార్చ్ 1న ఒక అమ్మాయి అడ్మిట్ అయింది కదా అనేసి. అప్పుడు మన డాక్టర్ ఎవరు అని అడుగుతాడు. బ్రైడల్ డ్రెస్ వేసుకొని కార్ యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయింది కదా అనేసి హీరో అంటూ ఉంటాడు. డాక్టర్ ఆ అమ్మాయా అనేసి అంటాడు. అవును ఆ అమ్మాయి గురించే మీకు అడుగుతున్నాను, ఆ అమ్మాయికి అసలు ఏం జరిగింది అనేసి మన హీరో అడుగుతాడు. ఆ అమ్మాయి తను ప్రెగ్నెంట్గా ఉంది, మీ ఫ్యామిలీ నుండి ఎవరైనా వచ్చి సైన్ చేస్తే నీకు సర్జరీ చేయాలనేసి చెప్పాము అనేసి డాక్టర్ చెప్తూ ఉంటాడు. హీరో ఏమో మీరేం మాట్లాడుతున్నారు, తను ప్రెగ్నెంటా అనేసి అడుగుతూ ఉంటాడు.
అవును, తను ప్రెగ్నెంట్గా ఉంది అనేసి డాక్టర్ చెప్తాడు. హీరో ఏమో వెంటనే ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి అక్కడ టేబుల్ పైన ఉన్న రిపోర్ట్స్ చూస్తూ ఉంటాడు. మన అసిస్టెంట్ ఏమో అడుగుతూ ఉంటాడు ఏమైంది హీరో అనేసి. మన హీరో ఏమో ఆ పేపర్స్ చూసి అక్కడే తన అసిస్టెంట్ పైన పడిపోతూ ఉంటాడు. మన అసిస్టెంట్ ఏమో ఏటైంది సార్ అనేసి అంటూ ఉంటాడు. కానీ మన హీరో మాత్రం అక్కడే పడిపోయి నోటంట బ్లడ్ వచ్చేస్తుంది. అలా స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి అలా గ్రాండ్ మా హాస్పిటల్ దగ్గర చూపిస్తారు. ఇప్పుడు హీరో స్పృహలోకి వస్తూ ఉంటాడు. అక్కడ మిన్ కూడా ఉంటుంది. మిన్ చూస్తూ ఉంటుంది. హీరో గ్రాండ్ మా ఏమో హీరోని తిడుతూ ఉంటుంది. నువ్వు చేసిన పని ఏం బాగోలేదు, నువ్వు ఎందుకు అంతలా డ్రింక్స్ తాగుతున్నావని మన హీరోని వాళ్ళ గ్రాండ్ మా తిడుతూ ఉంటుంది. అప్పుడేమొచ్చి మన హీరో సారీ గ్రాండ్ మా, ఈసారి ఇలా చెయ్యను అనేసి చెప్తూ ఉంటాడు. హీరో తన మనసులో అనుకుంటూ ఉంటాడు, హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నా సరే ఎందుకు నాకు చెప్పలేదు, హీరోయిన్ ఎందుకు నా దగ్గర నుండి దాచిందని మన హీరో అనుకుంటూ ఉంటాడు. మిన్నేమో హీరో దగ్గరకు వచ్చి హీరో నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదు కదా అని మన హీరోకి అడుగుతూ ఉంటుంది. హీరో నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా, ఇదంతా హీరోయిన్ కారణంగా అనేసి హీరోయిన్ని అది తప్పు పడుతూ ఉంటుంది. మిన్నేమో హీరోయిన్ని తిడుతూనే ఉంటుంది మన హీరో ముందు. మన హీరోకి ఏమో చాలా కోపం వచ్చి నువ్వు ఫేక్గా నటిస్తున్నావు, నీ కళ్ళ నుండి వచ్చే నీరు కూడా ఫేకేనే అనేసి చెప్తూ ఉంటాడు. మిన్ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఏమో అసిస్టెంట్ వైపు ఫ్యామిలీతో ఉన్న మనకి డీలింగ్స్ కాంట్రాక్ట్స్ అన్నీ నువ్వు క్యాన్సిల్ చేసే, నువ్వు ఫ్యామిలీ మళ్ళీ కనిపించకూడదు అంటాను. ఇక్కడ హీరోయిన్ మదర్ని చూపిస్తారు. హీరోయిన్ మదర్ ఏమొచ్చు వాళ్ళ హస్బెండ్ని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అనేసి. దానికేమో తన హస్బెండ్ ఏమో నా వర్రీ అంతా హీరోయిన్ కోసమే అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడేమో హాస్పిటల్ ముందు హీరో వర్షంలో తడుస్తూ ఉంటాడు హీరోయిన్ కోసం. చాలా వర్షం పడుతూ ఉంటుంది కానీ మన హీరో లెక్క చేయకుండా తడుస్తూనే ఉంటాడు. అదంతా మన హీరోయిన్ కిటికీ లోపల నుండి చూస్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన మదర్ వచ్చి అడుగుతుంది. అలా వచ్చి తను కూడా హీరోని చూస్తూ ఉంటుంది. మన హీరో మాత్రం వర్షంలో తడుస్తూ ఏడుస్తూ మన హీరోయిన్ వైపే చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ వాళ్ళ మదర్ మాత్రం అంటుంది నువ్వు మొత్తం తనతో ఇప్పుడే క్లియర్ చేసుకో, తన వల్ల నీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు అని హీరోయిన్ని తోలుతుంది. మన హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్తుంది. అలా హీరోని అడుగుతూ ఉంటుంది. హీరోయిన్ అడుగుతూ ఉంటుంది నువ్వు ఎందుకు ఇక్కడ వర్షంలో నానుతున్నావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నీకు ఇంకేం కావాలి, నన్ను ఇంకా నువ్వు ఎందుకు బాధ పెడుతున్నావు అని మన హీరోని అడుగుతూ ఉంటుంది. మన హీరో హీరోయిన్కి నచ్చ చెప్తూ ఉంటాడు ప్లీజ్ నువ్వు నన్ను అలా కాదు, నువ్వు నన్ను వదిలి వెళ్ళకు అనేసి హీరో చెప్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ప్లీజ్ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అని హీరో అంటుంది. హీరో మాత్రం మోకాలపై కూర్చొని హీరోయిన్ చేతులు పట్టుకొని ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, నిన్ను బేబీని నేను బాగా చూసుకుంటాను, ప్లీజ్ వచ్చేయి అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సెకండ్ హీరో అంబ్రెల్లా తీసుకొని వస్తాడు. మన హీరో కూడా ఏడుస్తున్నవాడు లేచి నిల్చుంటాడు. మన హీరో ఏమొచ్చు అలా చూస్తూ ఉంటాడు. మన సెకండ్ హీరో ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి చెప్తూ ఉంటాడు. దానికి ఏమొచ్చు మన ఫస్ట్ హీరో ఏమో నేను ఇలా ఏడుస్తుంటే నువ్వు చూసి నవ్వడానిక నా కోసం ఇక్కడికి వచ్చావు అని మన హీరోని అంటూ ఉంటాడు. మన సెకండ్ హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరోకి ఫోన్ కాల్ వస్తుంది. మిన్ని ఎలా అయినా సరే కంట్రీ దాటకుండా చూసుకో, హీరోయిన్కి నేను నిజం చెప్పలేను, ఆ మిన్ చేత చెప్పించాలి, ఆ మిన్ని ఎలా అయినా సరే ఈ కంట్రీ దాటకుండా చూసుకొని తన అసిస్టెంట్కి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ మదరు, ఫాదరు, హీరోయిన్, సెకండ్ హీరో. అప్పుడు హీరోయిన్ మదర్ ఏమొచ్చు నువ్వు చాలా పెద్దానివి అయిపోయావమ్మా అనేసి హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటుంది. అందరూ కలిసి భోంచేస్తూ ఉంటారు. హీరోయిన్ మదర్ ఏమో మన సెకండ్ హీరోని చూసి నువ్వు చాలా బాగున్నావు, నిన్నెప్పుడు నేను చిన్నప్పుడు చూసా అని మన హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు అనేసి హీరోకి చెప్తూ ఉంటుంది. మన హీరో కూడా హా అనేసి చెప్తూ ఉంటాడు. నేను చిన్నప్పుడు ఎప్పుడు మీకు కూడా చూశానని మన సెకండ్ హీరో చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఫాదర్ ఏమో
సరే తినండి తర్వాత మాట్లాడుకుందామని ఫాదర్ ఏమో హీరోయిన్కి జాబ్ వచ్చిందనేసి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ రేపటి నుండి కొత్త వర్క్ వెళ్ళబోతుంది, అందరూ కంగ్రాట్స్ చెప్పండి అని మన హీరోయిన్కి వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు. అప్పుడేమో హీరోయిన్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్తారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ జాబ్కి వెళ్తుంది. అక్కడ మన హీరోని చూసి మన హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇక్కడ హీరో ఉన్నాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఏమో సర్ప్రైజ్ బాగుందా అనేసి మన హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఏమో నువ్వే నన్ను ఈ జాబ్కి సెలెక్షన్ చేసావా అని అడుగుతూ ఉంటుంది. నేను హీరోకి అడుగుతుంది, నువ్వు నన్ను ఈ ప్రాజెక్ట్కి నువ్వేనా హైర్ చేసుకుంది అనేసి. కొద్ది రోజుల క్రితమే నిన్ను కనిపెట్టాను, అందుకే ఈ ప్రాజెక్ట్లో నిన్నే హైర్ చేసుకున్నానని మన హీరో చెప్తూ ఉంటాడు. హీరోయిన్ దానికి సరే అని ఉంటుంది. హీరో ఏమో ఈ ప్రాజెక్ట్ నువ్వు బాగా చేస్తావని నమ్మకంతోనే నీకు ఇస్తున్నానని మన హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది, అందుకే నేను హైర్ చేసుకున్నాను. అయినా నేను చాలా కాలం నుండి నేను వెతుకుతూ ఉన్నాను, నువ్వెప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ప్రాజెక్ట్ని నువ్వు 3 డేస్లోగా సబ్మిట్ చేయాలి అనేసి మన హీరోయిన్కి హీరో చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మిన్ని చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి తీసుకువచ్చి చూపిస్తారు. మిన్ చేసినవన్నీ రికార్డింగ్స్ అన్నీ హీరోయిన్ ముందు పెడతారు. మిన్నేమో అది నేను కాదు అనేసి దబాయిస్తూ ఉంటుంది. ఏమో ఆ రికార్డింగ్స్ అన్నీ ఫేకు, అది నా వాయిస్ కాదు అనేసి చెప్తూ ఉంటుంది. మన హీరోయిన్ మాత్రం శ్రద్ధగా రికార్డింగ్స్ని వింటూ ఉంటుంది. ఏ విధంగా అయితే హీరోయిన్కి దూరంగా చేసిందో అనేసి హీరోయిన్ ఆ రికార్డింగ్స్ అన్నీ వింటుంది. వెడ్డింగ్ రోజు కూడా వెళ్ళడానికి అదే కారణమా అనేసి. మన హీరోయిన్ ఏమో హీరోపై అరుస్తూ ఉంటుంది. చేసిందంతా అదైతే నువ్వు నన్ను బ్లేమ్ చేసావు అనేసి హీరో పైన హీరోయిన్ కోప్పడుతూ ఉంటుంది. నువ్వు మిన్ మాటలు విని నన్ను హర్ట్ చేస్తూనే వచ్చావు అనేసి హీరోయిన్ అంటుంది. అక్కడికి మన సెకండ్ హీరో వస్తాడు. వచ్చి హీరోతో అంటూ ఉంటాడు, ముందు నువ్వు నీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకో అనేసి హీరోకి చెప్తూ ఉంటాడు మన సెకండ్ హీరో. నువ్వు మిన్తో ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకోమని సెకండ్ హీరో చెప్తూ ఉంటాడు. అప్పుడే మిన్ని చూపిస్తారు. మిన్ ఏమో తన నెయిల్స్తో తన చేయిని గట్టిగా పట్టుకుంటుంది. దాని కారణంగా బ్లడ్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఏమో ఫ్లవర్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనని మిన్ కిడ్నాప్ చేస్తుంది. ఇక్కడ మిన్ దగ్గర మన హీరోయిన్ని చూపిస్తూ ఉంటారు. మన హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేశావు అనేసి. మన మిన్ చెప్తూ ఉంటుంది, నీ కారణంగా నన్ను హీరో దూరం పెడుతున్నాడు, నాతో మాట్లాడట్లేదు, నా ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేస్తాడు అనేసి. నేను చంపితే నేను హీరో పైన పగ తీర్చుకుంటాను అనేసి చెప్తూ ఉంటుంది మిన్. అలా కత్తిని తీసుకువెళ్ళి హీరోయిన్ మెడపైన పెడుతుంది. హీరోయిన్ ఏమో బతిలాడుతూ ఉంటుంది, నీ కారణంగా హీరో నిన్ను వదిలేశాడు, నా కారణంగా కాదు, మరి ఎందుకు నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. నువ్వేమో ఆలోచిస్తున్నావు అంటుంది. హీరోయిన్ ఏమో తప్పించుకోవడానికి చూస్తుంది. అప్పుడే మిన్ బ్రదర్ వచ్చి హీరోయిన్ని పట్టుకుంటాడు. హీరోయిన్ ఏమో ప్లీజ్ నన్ను వదలండి అని అడుగుతూ ఉంటుంది. కానీ మిన్ బ్రదర్ మాత్రం లేదు, నిన్ను వదలను అనేసి, నువ్వు ఎక్కడికి తప్పించుకోవడానికి వీలు లేదు అనేసి హీరోయిన్ని కొడతాడు. మన హీరోయిన్ ఏమో అక్కడే పడిపోతుంది. మన హీరోయిన్ని వాళ్ళిద్దరూ కలిసి పట్టుకుంటారు. మిన్ చెప్తూ ఉంటుంది, హీరోయిన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకండి, హీరోయిన్ని పట్టుకోండి అనేసి. మిన్ అంటూ ఉంటుంది, నువ్వు ఎక్కడికి పరిగెడతావో ఇప్పుడు పరిగెట్టు అనేసి. నిన్ను ఎవరు కాపాడడానికి వస్తారో అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం ప్లీజ్ వదిలేయండి అని అంటుంది. మిన్ మాత్రం నిన్ను వదలను, నిన్ను ఖచ్చితంగా చంపే తీరుతా అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే నైఫ్తో పొడవబోతూ ఉంటుంది. అప్పుడు మన సెకండ్ హీరో వచ్చి హీరోయిన్ని కాపాడతాడు. ఆ నైఫ్ని సైడ్కి తోసేస్తాడు. మిన్ కూడా కిందకు పడిపోతుంది. మన సెకండ్ హీరోని రౌడీ కొడతాడు. మన హీరో కూడా వెనక్కి తిరిగి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలానే ఆ రౌడీని కూడా తన్నేస్తాడు. ఆ రౌడీ ఏమో అరుచుకుంటూ వెళ్ళి దూరంగా పడిపోతాడు. సీన్లో మన సెకండ్ హీరో మన హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. మన సెకండ్ హీరో పద వెళ్దామని హీరోయిన్కి అంటూ ఉంటాడు. అక్కడ మిన్ బ్రదర్ కూడా ఉంటాడు. వాడికి కూడా చాలా గాయాలు అయి ఉంటాయి. అక్కడికి మన హీరో వస్తాడు. మీరు బాగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. అక్కడ ఇంకో రౌడీ ఏమో ఆ నైఫ్ని తీసుకొని మన హీరోయిన్ని పొడవడానికి వస్తూ ఉంటాడు. మన హీరో ఏమో చూసుకొని చెప్తూ ఉంటాడు,
ఇప్పుడు మన సెకండ్ హీరో మన హీరోయిన్ని సైడ్కి లాగేస్తాడు. ఆ రౌడీ ఏమో నైఫ్తోని మన హీరోని పొడి చేస్తాడు. సెకండ్ హీరో అండ్ హీరోయిన్ ఏమో బాధపడుతూ ఉంటారు. మన సెకండ్ హీరో అండ్ హీరోయిన్ ఏమో హీరోకి అడుగుతూ ఉంటారు, నువ్వు బాగానే ఉన్నావా అనేసి. తను మాత్రం ఏం సమాధానం చెప్పడు. నోటంట బ్లడ్ వస్తూ ఉంటుంది. అలా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటాడు. మన హీరో అలా బ్లడ్ వామిటింగ్ చేసుకోవడం మన మిన్ కూడా చూస్తుంది. మన మిన్ని ఏమో ఏడుస్తూ ఉంటుంది. నా బ్రదర్ కారణంగా నీకు ఇదంతా జరిగింది, సారీ అని హీరోకి చెప్తూ ఉంటుంది. మన హీరో మాత్రం పట్టించుకోకుండా హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు. నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకున్న హీరోయిన్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ హాస్పిటల్లో చూపిస్తారు. మన హీరోకి స్పృహ వస్తుంది. వాళ్ళ గ్రాండ్ మాని అడుగుతూ ఉంటాడు హీరోయిన్ ఎలా ఉంది అనేసి. వాళ్ళ గ్రాండ్ మా మాత్రం అవన్నీ ఇప్పుడు ఎందుకనేసి అంటూ ఉంటుంది. మన హీరో ఆలోచిస్తూ ఉంటాడు. గ్రాండ్ మా మాత్రం హీరోయిన్ వదిలేసి నీ గురించి నువ్వు చూసుకో, తన వల్ల నీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో హీరో ఏమో డ్రింక్స్ చేస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి మన హీరోయిన్ నడుచుకుంటూ మన హీరో దగ్గరికి వస్తుంది. వచ్చి మన హీరో పక్కన కూర్చుంటుంది. హీరోయిన్ ఏమో హీరోకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది, నన్ను కాపాడినందుకు అనేసి అంటుంది. మన హీరో ఏమో ఇదంతా నా కారణంగా కదా జరిగింది అనేసి చెప్తాడు. మన హీరోయిన్ ఏమో సరే నేను వెళ్తా, ఇదే మనం చివరిసారిగా కలిసేదని మన హీరోయిన్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. మన హీరో ఏమో హీరోయిన్ని ఆపాలని చూస్తాడు, కానీ హీరోయిన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అండ్ సెకండ్ హీరోని చూపిస్తారు. హీరోయిన్ ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఏమైంది అని మన హీరోకి అడుగుతూ ఉంటుంది. సెకండ్ హీరోనికి ఇప్పుడు బాగానే ఉంది కదా అని హీరోయిన్కి అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ బాగానే ఉంది, పద వెళ్దాం అంటుంది. మన హీరో మాత్రం నేను నీకు విషయం చెప్పాలి అనేసి అంటాడు. అప్పుడే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్స్ చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడు హీరోయిన్కి మన సెకండ్ హీరో ఫ్లవర్ బొకే ఇచ్చుంటాడు. హీరోయిన్ ఏమో ఆ ఫ్లవర్ బొకే తీసుకొని ఎందుకు ఇస్తున్నావని మన హీరోకి అడుగుతుంది. అలా ఇద్దరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అదంతా మన హీరో ఏమో హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. నేను నీకోసం వెయిట్ చేస్తా అని మన సెకండ్ హీరో హీరోయిన్కి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళంతా లంచ్ చేస్తూ చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ ఏమో నేను మీ మదర్ 3 years లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం అని మన హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. ఇంతటితో ఈ డ్రామా పూర్తయిపోతుంది. ఇది హ్యాపీ ఎండింగా లేదా సాడ్ ఎండింగా మీరే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.